ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు పంచాయతీరాజ్ శాఖల కొత్త కొత్త మార్పులు తీసుకురాబోతున్నాడట. ఏడికే గ్రామాల్లో ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఉన్నదన్న ముచ్చట కూడా పవనాల సార్కు పక్కాగా తెలిసిపోయింది కదా. అందుకే మార్పులు తీసుకొచ్చేందుకు ఎగమత్ చేసిండా అంటే చేసిండట. ఏపీ ఎక్కదీపమూలే ఎప్పటికీ ఎలిగిపోవాలంటే గ్రామాలు పల్లెలు ఊర్లలో ఉన్న పబ్లిక్కు బాధలు వాపేదందుకు గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో కొత్త కొత్త మార్పులు తీసుకురావాలి. అప్పుడు ప్రభుత్వానికి పన్నుల రూపంలో పైకం కట్టి సర్కారును సాధి సవరిస్తున్న ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుంది. ఏ గ్రామ పంచాయతీ ఆఫీసుకు పోయినా ఏ తిప్పలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. చాలా దినాల సంధి సాఫ్ సఫాయి కార్మికుల కానుంచి పంచాయతీరాజ్ శాఖల పనిచేసే కార్మికుల దాకా అందరికీ బాధలే ఉన్నాయట. మా పాలనగిరిలో వాళ్ళు బాధలు పడుతున్నారన్న మాటనే వినబడొద్దన్నాడు. ఏపీలో ఏలుబడిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సార్ అట్లా చెప్పినాక అధికారులు ఊకుంటారా? అట్లనే చేస్తామా అన్నారు. అయ్యా డిప్యూటీ సీఎం సారు, కూటమి సర్కారు ఏపీలో ఏలుబడిలకు వస్తే అన్ని పథకాలు అందుతాయని పంకపార్టీని కాదని పబ్లిక్ ఏరి కోరి మరి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఏలుబడిలకు వచ్చి 7 నెలలు గడిచిపోతున్నా పాపయ్య పంచే ఏడున్నది అంటే పరిచిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ పనితనం ఉన్నది. ఎన్నికల ముంగట మీరు చెప్పిన మాటలకు ఇప్పుడు మీ చేతలకు దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. మీ ప్రభుత్వంలోనన్నా మార్పు వస్తుంది అనుకుంటే జగనాలు రాజ్యం పోయి చంద్రాలు రాజ్యం వచ్చింది కానీ జనం బతుకుల మార్పు మాత్రం ఏం లేదు. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. మీరు కూడా అందరు రాజకీయం లీడర్ల లెక్కనే ఆలస్యం చేసుకుంటా పొద్దు గడుపుతున్నట్టు కొడుతున్నది. అట్లా ఏకుండా జర బిరబిర పనులు చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.